హలో అందరికీ. నేను మీ లక్కీ. ఈరోజు మా ఇంట్లో పన్నీర్ బుర్జీ అనమాట. సో, మొన్న పాలు విరిగిపోయినాయి కదా! పన్నీర్ అంతా కూడా స్టోర్ చేశాను ఫ్రిడ్జ్‌లో. సో, దాన్ని ఇలా చిన్న చిన్నగా స్క్వీజ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఆనియన్స్, అలానే టమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుని దాంట్లోకి జీరా వేసుకున్నాను. ఆ తర్వాత ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ అలానే పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలనమాట. ఇది మొత్తం వేగిన తర్వాత టమాటో పీసెస్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. సో, ఇది మొత్తం మగ్గాక కొంచెం పసుపు, కొంచెం కారం, అలానే తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. అండ్ గరం మసాలా కూడా వేసుకున్నాను నేను. సో, మీకు ఎంత టేస్ట్ తగ్గట్టు అది వేసుకుంటే సరిపోతుంది. గరం మసాలా కూడా వేసుకొని బాగా మసాలాలన్నీ వేగేంత వరకు వేయించుకోవాలి. సో, అది మొత్తం వేగిన తర్వాత ఇందాక మనం పన్నీర్ అని రెడీ చేసుకున్నాం కదా! చిన్న చిన్న పీసెస్‌గా చేసుకొని అది మొత్తం వేసుకొని బాగా వేయించుకోవాలనమాట. ఇది మొత్తం బాగా వేయించుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి కొంచెం. కొంచెం వాటర్ వేసుకుంటే బాయిల్ అవుతుంది. అప్పుడు బాయిల్ అయిన తర్వాత లాస్ట్‌లో అది బాగా మగ్గుతుంది కదా! ఆ తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని కాసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎంతో యమ్మీ అండ్ టేస్టీ పన్నీర్ బుర్జీ రెడీ. చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నేనైతే రైస్‌లో కలుపుకొని తిన్నాను. చాలా యమ్మీ ఉంది. బాయ్.